అందరికీ వందనాలు. దేవుడు ఫరోను ఐగుప్తులను తగ్గించడం మోషే గారి కళ్ళారా చూశాడు. దేవుడు సముద్రమును విభజించడం, ఒక బండ నుండి నీటిని రప్పించడం అతడు చూశాడు. దేవునితో అతడు సీనాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. మోషే దేవుని సూచక్రియలను అద్భుతాలను అనుభవించాడు. అప్పుడు అతడు సాక్షాత్తు దేవుణ్ణి అనుభవించాలని కోరుకుంటున్నాడు. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలని అతని అభిలాష. దేవుని క్రియలు, అద్భుతాలు, ఆశీర్వాదాల కంటే ఎక్కువ కోరదగిన వాడు దేవుడు. దేవుని వ్యక్తిగతంగా ఎరుగుదుము. ఏ మానవుడైనను అనుభవించదగిన వ్యక్తిగత అతి గొప్ప ఆశీర్వాదము దేవుడే ప్రియులారా. అందుకే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, ఇజ్రాయేలులు తోడుగా ఉండాలి అంటున్నాడు దేవుడు. మోషే అన్న మాటకు సంతోషించాడు ప్రియులారా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించు.